కోవాదరిద్రోయ విశాల తృష్ణ, అంతులేని ఆశ కలిగినటువంటి వారు దరిద్రులు. పూర్వకాలంలో ఒక ఆయన చిన్న చిన్నగా వ్యాపారాలు చేస్తూ కొంచెం కోటీశ్వరుడు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్లు ఆర్జించినాడు. ఈ భూమండలం నాకన్నా మించిన వారు ఉండకూడదు, భూముల యందు సంపదల యందు అన్నిట్ల యందు గొప్పవారిగా ఉండాలని ఒక ఆశ పుట్టి, కోయదొరలు ఉంటారు కదా, కొయ్యవారులు అరణ్యంలో భూములు అన్నీ ఉంటాయి కావున అక్కడంతా వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోతే భూములు బాగిస్తారు అగ్గువగా కొంచెం అని చెప్పి కొన్ని పండ్లు రకరకాలమైన తిండి బండారాలు తీసుకుపోయి వాళ్ళని ఒక సంతోషపరిచి కొంచెం భూమి లాగాలనే భావన చేత వెళ్ళి కొంతకాలం వాడు తిష్ట వేసుకొని వాళ్లకు జీవనోపాధి కొంచెం ఏదో కొంచెం డబ్బులు కానీ తినుబండారములు రకరకాలు ఇస్తూ వాళ్ళని ముగ్ధపరిచినాడు. నాకు భూమి కావాలా, కొంచెం మిమ్మల్ని అడగటానికి వచ్చినాను, కొంచెం నాకు సహకరించాలంటే ఎంత కావాలంటే నాకు చాలా కావాలంటే వాళ్ళకు అరణ్యానికి వాళ్ళు రాజులు, వాళ్ళు అరణ్యం అంతా వాళ్ళదే. నువ్వు నడుచుకుంటూ ఇన్ని గంటలలో ఒక షరతు పెట్టినారు, ఇన్ని గంటలలో నువ్వు ఎంత దూరం పోయి వస్తావో పొయ్యి ఆ సమయానికి రావాలి. ఎంత పొడుగు ఎంత దూరం పోయి వస్తావో వెడల్పు కూడా అంతే, అంత ఎంత దూరం పోయి వస్తావో అంత వెడల్పుతో భూమి మీకు ఇస్తాము అని చెప్పేసినారు. ఆ పరిణామం అన్ని గంటలలో పరిగెత్తి చిన్నగా నడిస్తే భూమి తక్కువ వస్తుందని పరిగెత్తినాడు. పరిగెత్తి మళ్ళీ అదే సమయానికి అక్కడికి చేరుకోవాలని చెప్పి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయనకు షుగరు, బీపీ ఉంది, కొంచెం గుండె జబ్బు ఉంది. ఇంకా కొంచెం దూరం ఉండేసరికల్లా శ్వాస ఆగిపోతుంది అన్నమాట. పరిగెత్తుకుంటూ కొంత దగ్గరికి వస్తాలకల్లా కొంచెం రాయి తాగి కింద పడ్డాడు. శ్వాస పరిగెత్తుకుంటూ వచ్చినాడు కావున శ్వాస ఆగి అక్కడనే చనిపోయినాడు. ఇప్పుడు ఏమైంది? దురాశ దుఃఖం చెడు ప్రాణాన్ని కోల్పోయినాడు. అందుకోసము ఉన్నదాంతో తృప్తి పడండి, లేనిది ఆశించకండి. ఈ సృష్టిలో ఉన్నవారికి ఉండటానికి తినటానికి కట్టడానికి ఉంది కదా. దేవుడు మాకు ఏం చేయటం లేదు, ఏం ఇస్తలేడు అని అంటారు. కానీ ఇస్తే ఎంత అశాంతికి ఉంటుందో, అశాంతి గురవుతారని దేవుడంగా తెలుసు. భక్తులు కొంతమంది అంటారు, స్వామి మాకు ఏమి ఇస్తలేరు, దుర్మార్గులకు దుష్టులకు సిరి సంపదలు ఇస్తున్నాడు, మేము ఇంతగా ప్రార్థిస్తున్నాము, మాకు ఏమి ఇస్తలేడు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఇస్తే నా భక్తుడు ఆ ధనమే నిజమనుకొని నన్ను మర్చిపోతాడేమో, ముక్తి పొందడేమో అని భగవంతుడు ఇస్తలేడు ఏమో, కొంచెం తెలుసుకోవచ్చు కదా.